ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరికీ నీతులు చెప్పే రానమ్మే కూతుర్లని పట్టించుకోలేదేమో. అవునక్క, కూతుర్లను పట్టించుకొనుంటే ఇలా ఎందుకు లేచిపోయి పెళ్లి చేసుకొని వస్తుంది? ఇలాగైనా కూతుర్లను పెంచేది? పాపం రాణెమ్మ, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. కూతురు పారిపోయి వెళ్లి పెళ్లి చేసుకొనొచ్చేదాకా ఏమీ తెలియని దుస్థితి. ఊరుకోతారా? తెలియకుండా ఎలా ఉంటుంది? ప్రేమ పెళ్ళిళ్ళైతే కట్నాలు పెట్టుపోతలు అక్కర్లేదని ఊరుకోనుంటుంది. చిచి, ఏం బతుకులు మీవి? పెళ్లి ఖర్చులు భరించలేనప్పుడు 4 పిల్లల్ని కనడం ఎందుకో? ఇలాంటి రాణెమ్మ 10 మందికి నీతులు చెప్తుందంట, విలువలతో బతుకుతుందంట. ఎంత పని చేసావే నువ్వు! నిన్ను చెప్పవే! ఎందుకు చేసావే? చెప్పవే! నిన్ను ఆగమ్మా! చెప్పవే! చెప్పు! ఎందుకు ఇలాంటి పని చేసావు? అసలు నీకెలా అబ్బయ్యా ఇలాంటి బుద్ధులు? నీ వల్ల ఈ ఇంటి పరువు అంతా పోతుంది. అమ్మా, బాధపడకమ్మా. అత్తయ్య, కంట్రోల్ అవ్వండి. కృష్ణ, మిమ్మల్ని పెంచినట్టు దీన్ని కూడా పెంచాను కదే. ఎలా చేస్తుంది పని? అయ్యో, ఊరుకో రాణెమ్మా. పైకి బాధపడుతున్నావే కాని లోపల నీకు ఆనందమే కదా. నీ 2 కూతుళ్ళని బాగా డబ్బున్న నా కొడుకుల మీదకి వల వేసి మా ఇంటికి కోడళ్లుగా పంపించేశావు. అలాగే ఈ అబ్బాయికి కూడా బాగా ఆస్తిపాస్తులుండుంటాయి. 3వ కూతుర్ని కూడా తనని ట్రాప్ చేసి పెళ్లి చేసుకునేలా చేసుంటాం. అల్లుళ్ళు ఉన్నవాళ్ళైతే ఆ ఆస్తుల్ని చేజిక్కించుకొని మీరు ఆస్తిపరులు అవుదామని మీ ప్లానా? ఏంటత్తయ్య మీరిద్దరూ? మా అమ్మ నాన్న బాధల్లో ఉంటే పొన్ను మీద కారం జల్లినట్టు ఏంటి మీ మాటలు? బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి. చాలా ఆపండి. రాధా, నీకు వీళ్ల తెలివితేటలు తెలీదు. చీప్ మనుషులు, చీప్ బుద్ధులు వీళ్ళవి. ఇలాంటి కుటుంబంతో వియ్యం అందుకోవడం మన దురదృష్టం. ఇలా కూతుళ్ళని ఎరవేసి పెళ్ళిళ్ళు చేసే అమ్మా నాన్నల్ని వీళ్లనే చూస్తున్నాను. విలువల్లేని సంస్కారహీనులు వీళ్ళు.
డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. ఇలాంటి వాళ్ళని సంఘం నుంచి దూరంగా బహిష్కరించాలి. అమ్మా అమ్మా ప్రాణమా ప్రాణమా ఏమైంది? ఏమైంది అత్తయ్య గారు. ప్రాణమా 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 నీకు బుద్ధుందా? నువ్వేం పని చేస్తున్నావో తెలిసి చేస్తున్నావా? ఇలా నువ్వు చేస్తావనేనా అమ్మా నాన్న నిన్ను అంత గారాబంగా పెంచింది? ఇలా నువ్వు పెళ్లి చేసుకుంటే మన గురించి మన కుటుంబం గురించి నలుగురు ఏమనుకుంటారో ఆలోచించవా? ఎలాంటి ముద్ర వేస్తారో తెలుసా నీకు? ఎవరికీ తెలియకుండా ప్రేమించావు సరే, అంతగా అతన్ని ప్రేమిస్తే మీ అమ్మా నాన్నలకైనా చెప్పి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. నన్ను క్షమించక్క. నేను విక్రమ్ని ప్రాణంగా ప్రేమించాను. అవునండి, మేము మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. మీరు పెళ్లి చేసుకోవడానికి మీ మధ్య ప్రేమ ఉంటే సరిపోతుందా? మిమ్మల్ని కానీ పెంచిన పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు? అది కాదక్క, వీళ్ళింట్లో వాళ్ళు మా ప్రేమను అంగీకరించట్లేదక్క. అవునండి, నాకు మరో అమ్మాయితో పెళ్లి చేయాలని మా వాళ్ళు ప్రయత్నిస్తుంటే నా ప్రేమని దూరం చేసుకోలేక ఇలా పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాం. మీ ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు సరే, మరి తనను ఇలా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే వీళ్ళింట్లో వాళ్ళు ఏమైపోతారో ఆలోచించలేదా? నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని అమ్మ ముందుకు వెళ్ళుంటే అమ్మ ఏమై ఉండేదో నువ్వు ఆలోచించావా శివా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.